హాయ్ ఫ్రెండ్స్, రోజు రోజుకు సైబర్ క్రైమ్స్ నేరాలు అనేటివి చాలా పెరిగిపోతున్నాయి. ఎవరైతే మేము తెలివిమంతులం, మమ్మల్ని ఎవ్వరేం చేయలేరు, మమ్మల్ని ఎవ్వరు మోసం చేయలేరు అనుకునేటోళ్ళు అటువంటి వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. ఎక్కువ మహిళలు ఎక్కువ మోసపోతున్నారు. అండ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. మనం చెప్పుకునే ఈ వీడియోలో ఒక సీనియర్ సిటిజన్, అతనికి 61 సంవత్సరాలు. అతనికి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చి మరిన్ని వివరాల కోసం ఒక నెంబర్ నొక్కమన్నారు. ఆ నెంబర్ నొక్కితే అతను అక్కడ నుండి మొత్తం ట్రాప్ అయిపోయిండు. ఆ ట్రాప్ అయిపోయి 20 లక్షలు ఓడగొట్టుకున్నాడు. వాళ్ళు పెట్టే భయభ్రాంతులు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అతను 20 లక్షలు ఎందుకు చెల్లించిండు, ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. ఇటువంటి వీడియోల్ని దయచేసి కొంచెం షేర్ చేయండి. మీరు షేర్ చేయకున్నా పర్లేదు, మీ పక్కన ఉన్న వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించండి. ఎందుకంటే ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పోలీసు వాళ్ళు మళ్ళీ కొంచెం అడ్వర్టైజ్మెంట్ల ద్వారా చెప్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అటువంటిది కూడా చెప్పింది. అండ్ ఇప్పుడు మనకు ఫోన్ కాల్స్ వస్తే ఫోన్ కాల్లో రింగ్ టోన్ బదులుగా ఇంతకుముందుకు కరోనా రింగ్ టోన్ వచ్చేది. కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కరోనా రింగ్ టోన్ వచ్చేది. ఇప్పుడు దాని ప్లేస్లో సైబర్ క్రైమ్కి సంబంధించిన టోన్ వస్తుంది. వాళ్ళు అందులోనే మనకి ఇన్స్ట్రక్షన్ చెప్తారు, ఇట్లా కాల్ వస్తుంది భయపడొద్దు అని చెప్పి రింగ్ టోన్లో కూడా చెప్తారు. అయినా ఇంత పబ్లిసిటీ చేస్తున్నా, ఇంత అవగాహన కల్పిస్తున్నా కానీ ఇంకా మోసపోతున్నారు అంటే అది ఎక్కడ లోపం ఉంది? మరి వీళ్ళు పట్టించుకుంటలేదా, లేకపోతే భయపడుతున్నారా, లేకపోతే ఎందుకు అనేది అర్థమవుతలేదు. కానీ రోజు రోజుకి మోసాలు అనేటివి పెరిగిపోతున్నాయి. దయచేసి పక్క వారికి అవగాహన కల్పేయండి. 61 సంవత్సరాలు ఉన్నాయి. అతని హైదరాబాద్లోని నారాయణగూడకు చెందిన అతని పేరు డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. అతనికి ఒక కాల్ వచ్చింది. ఇంటర్నేషనల్ డిహెచ్ఎఫ్ఎల్ ఆఫీస్ అనే ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత అతనికి మరిన్ని వివరాల కోసం 1 నొక్కండి అని చెప్పి దాంట్లో ఆప్షన్స్ వచ్చినాయి. సరే అని చెప్పి అతను 1 నొక్కిండు. 1 నొక్కిన తర్వాత మీకు ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్లో కొన్ని పాస్పోర్ట్లు ఉన్నాయి. అండ్ 140 గ్రాముల MDMA అనేది ప్యాకెట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే అతను నాది కాదు అని చెప్పి తిరస్కరించిండు. వెంబడే అతను కాల్ కట్ చేయనీయకుండా అతన్ని వాళ్ళు ఉండండి మీతోటి పై ఆఫీసర్ మాట్లాడుతుండు, ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుండు, సైబర్ క్రైమ్కి చెందిన అతను అని చెప్పి అతని ఇంకొక నెంబర్కు కాల్ ఫార్వర్డ్ చేస్తే అతను ఒక ఢిల్లీకి సంబంధించిన సైబర్ క్రైమ్ సెల్కు అధికారి అని చెప్పి అతను కనెక్ట్ అయ్యిండు. అతను కనెక్ట్ అయ్యి ఈ 61 సంవత్సరాల వ్యక్తితో మీకు ఈ వచ్చిన పార్సెల్స్తో పాటు 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, మీరు మనీ లాండరింగ్ చేస్తున్నారు అని చెప్పి అతను దబాయించడం స్టార్ట్ చేసిండు. మీరు ఈ విషయం మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ పక్క వారికి కానీ, ఎవ్వరికి చెప్పినా కానీ మీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి చంపేస్తాము అని చెప్పి బెదిరించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నువ్వంతా మా ఆధీనంలో ఉన్నావు, నీ కదలికలు మొత్తం మాకు తెలుస్తాయి, నీ మీద నిఘా పెట్టినాము, నువ్వు గంటకు మాకు ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలి, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని చెప్పి గంటకు ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే నీ కొడుకుని, నీ కుటుంబ సభ్యులని కిడ్నాప్ చేసి చంపేస్తాము అని చెప్పి నిన్ను జైల్లో వేస్తాము, జీవితాంతం జైలు శిక్ష పడుతుంది, లక్షల ఫైన్ పడుతుంది అంటే ఇట్లా ఏవేవో చెప్పి భయపెట్టించడం. అట్లా ఇతను కూడా భయపడిపోయిండు. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళంటే అట్లా చెప్తారన్నట్టు, భయపడే విధంగా చెప్పేస్తారు వాళ్ళు. మనం ఖచ్చితంగా భయపడిపోవాలి అన్నట్టుగా చెప్పేస్తారు. అంత భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళు. కావాలంటే వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్లో వాళ్ళు పోలీస్ డ్రెస్ తోటి కనిపిస్తారు. మనకు వెనక కనిపించేటి మొత్తం ఒక స్టేషన్ సెటప్ ఎట్లుంటుందో సేమ్ ఒక ఒరిజినల్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ఆ డ్రెస్ కానీ అవన్నీ కానీ సేమ్ అట్లే ఉంటుంది. వాళ్ళు అట్లా ఫోన్ చేస్తారు, వీడియో కాల్ చేసి నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వేం చేస్తున్నావు అనేది మొత్తం కంప్లీట్గా అతని మైండ్ మొత్తం వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని ఎవరికైనా చెప్తే చంపేస్తాము అని చెప్పి ఇట్లా భయపెట్టేయడం ఇట్లా చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎట్లా భయపడేస్తారంటే మన చుట్టుపక్కల ఉన్న మనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు చెప్పొద్దంట, మన బంధువులకు ఎవరికి చెప్పొద్దు. ఇక బంధువులు స్నేహితులు వాళ్ళంటే కొంచెం దూరం ఉంటారు, కానీ మన పక్కన మనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకే చెప్పొద్దు అంటానంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫేస్ చేయాల్సింది కుటుంబ సభ్యులే ఫస్ట్. మనకు ఆసరాగా ఉండి అండదండలు ఉండి వాళ్ళు దాన్ని ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలంటే కుటుంబ సభ్యులే మనకు ఫేస్ చేస్తారు. కానీ కుటుంబ సభ్యులకే చెప్పొద్దని చెప్పి బెదిరిస్తారు. ఇటువంటి కాల్స్ వస్తాయి. అతను కుటుంబ సభ్యులకు ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఫెడరల్ బ్యాంకు అని చెప్పి ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. ఆ బ్యాంక్ అకౌంట్కి కొంత అమౌంట్ పంపించమంటని చెప్పి అన్నారు. ఇతను దాచిపెట్టుకున్నాడు. ప్రైవేట్ ఎంప్లాయీ ఇతను. ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకోవచ్చు 20 లక్షలు. ఆ దాచిపెట్టుకున్న అమౌంట్ మొత్తము ఆర్టీజీఎస్ ద్వారా
వాళ్ళు చూపించిన అకౌంట్కు కొట్టేసిన తర్వాత అమౌంట్ కొట్టిన తర్వాత వాళ్ళ కొడుకుకి చెప్పిండు, ఇట్లా అమౌంట్ ఇట్లా ఫోన్ వచ్చింది, ఇట్లా అయ్యింది, ఇట్లా అమౌంట్ కొట్టేసినాడని చెప్పి కొడుకుకి చెప్పిండు. అప్పుడు వెంటనే అతని కొడుకు ఏం చేసిండంటే 1930కి కాల్ చేసిండు. 1930కి కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ చేస్తే పోలీసులు అది కంప్లైంట్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేస్తారు. కానీ పోయిన 20 లక్షలు వస్తాయా అంటే ఖచ్చితంగా చెప్పలేం. వాళ్ళు అమౌంట్ పడ్డ వితిన్ సెకండ్లో వాళ్ళు మొత్తం వేరే వేరే బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, విత్డ్రా చేసేసుకుంటారు. అవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్. మొన్న ఒకనాడు న్యూస్ వచ్చింది, హైదరాబాద్లో న్యూస్ వచ్చింది. హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తుల దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకురు, వాళ్ళకు 1,00,000కు 300 ఇస్తామన్నారంట కమిషన్. అంటే వాళ్ళ అకౌంట్ తీసుకుంటారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేపించుకొని మొత్తం డ్రా చేసేది, ఆపరేటింగ్ చేసేది మొత్తం వాళ్ళే చేస్తారు. కానీ వీళ్ళకు అకౌంట్ వీళ్ళది ఉన్నందుకు 300 ఇస్తారు. వాళ్ళని పోయి పట్టుకుంటే ఏముంటుంది, వాళ్ళ దగ్గర ఏం లేకుంటుంది. మామూలుగా కూలి వేసుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు అకౌంట్ ఇస్తారు, వాళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళకి 1,00,000కు 300 ఇస్తామంటని చెప్పి వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసుకుంటారు. కానీ అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకుంటారు. ఒరిజినల్ పర్సన్స్ ఎక్కడ అనేది కూడా కష్టం, దొరకడం అనేది కష్టం. ఏదైనా అనుమానిత కాల్స్ వచ్చినప్పుడు కానీ రెస్పాండ్ కావద్దు. ఫస్ట్ ఈ మధ్యన న్యూస్లో కూడా గవర్నమెంట్ కూడా ఇచ్చింది, ఈ నెంబర్ల నుండి, ఈ కోడ్ నెంబర్ల నుండి మనకు కాల్ వస్తే రెస్పాండ్ కావద్దు అని చెప్పి. ఇట్లా ఏదైనా అనుమానిత నెంబర్ల నుండి కాల్ వస్తే రెస్పాండ్ కాకండి. ఏదైనా అనుమానం ఉంటే 1930కు పోలీసులకు కంప్లైంట్ చేయండి. అది సైబర్ క్రైమ్ పోలీసులు డైరెక్ట్ కాల్ అటెంప్ట్ చేసుకుంటారు, మనకు ఆసరాగా ఉంటారు, ధైర్యం చెప్తారు. మీకు ఇట్లా ఎవరైనా భయభ్రాంతులకు చెప్తే కూడా మీరు డైరెక్ట్ పోలీసులను కాంటాక్ట్ అవ్వండి, నాకు ఇట్లా చేస్తురు అంటని చెప్పి వాళ్ళు మొత్తం అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇస్తారు, సహకరిస్తారు. అండ్ ఇట్లా మోసపోకుండా, ఇంకా వేరే వాళ్ళు మోసపోకుండా మనం జాగ్రత్త పడి కొంచెం అవగాహన కల్పించాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు పనికొచ్చే వీడియోసే చేస్తాను నేను. రోజు జరిగే క్రైమ్కి సంబంధించిన వీడియోస్ అటువంటివే చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.